దేవుని మాటకు విధేయత చూపించి వెళ్తే, దేవుడు ఒకవేళ నీ జీవితంలో కరువు తీసుకొస్తే, క్షామము తీసుకొస్తే, కష్టాలు తీసుకొస్తే, కేరీతులను ఎండగొడితే, నీ సదుపాయాలను, నీకు వస్తున్న సోర్స్ని ఒకవేళ ఆపేస్తే, అది నువ్వు దేవుని చిత్తానుసారంగా ఆ ప్రాంతానికి వస్తే కూడా ఆ సోర్స్ను ఆపేస్తే, కేరీతు వాగు ఎండిపోయింది. సారెపతు విధవరాల దగ్గర తీసుకెళ్లేసరికి దేవుడు ఏలియాని ఇంతవరకు కాకులిస్తే తీసుకునే చేతుల్లాగా పెట్టాడు. అంతవరకు కేరీతు వాగు దగ్గర కేరీతు వాగు ఎండిపోయింది. ఈయన దేవుడు నెక్స్ట్ లెవెల్ బ్లెస్సింగ్ తీసుకెళ్తే, అక్కడ వెళ్ళి సారెపతు విధవరాలకి ఎన్ని సంవత్సరాలు, సుమారు 2.5 సంవత్సరాలు ఆ విధవరాలు తన బిడ్డ ఏలియా కలిసి భుజించడానికి, ఒక కుటుంబాన్ని పోషించడానికి, ఆ భయంకరమైన క్షామంలో ఒక కుటుంబానికి ప్రొవైడర్గా దేవుడు ఆయనని హెచ్చించాడు. దేవుడు నీ జీవితంలో కరువు తీసుకొస్తున్నాడు. దైవ చిత్తానుసారంగా నువ్వు ఇదే చూపించిన తర్వాత కూడా కరువు వచ్చిందంటే, అడుక్కునే చేతులుగా తీసేసి పెట్టే చేతులుగా దేవుడి రేంజ్ పెంచాలని ఆశపడుతున్నాడు.